వెల్కమ్ బ్యాక్ టు నవతరంగాలు. ఈరోజు మన స్టూడియోలో ఓనేని మధుసూదన్, సత్యానికి సావు లేదు, సూర్యునికి మరణం లేదు అంటే ఒక అద్భుతమైన కళాఖండాన్ని ఆదివాసీ గూడాలలో ప్రతిధ్వనించే విధంగా అద్భుతమైన పాటను రాసి మరి ఆ యొక్క ఆదివాసీ గూడాలలో సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్న మరి వర్ధమాన కళాకారుడు మరి ఓనేని మధుసూదన్ మన స్టూడియోలో ఉన్నాడు. మరి ఆయన యొక్క ఆలోచనలు ఏమిటి, మరి ఆదివాసీలకి ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అనే విషయాల పట్ల ఆయననే అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్తే మధుసూదన్ గారు. నమస్కారం సార్. మీరు ఆదివాసీలకు సంబంధించిన జీవితాలలో మార్పు తీసుకురావడానికి మరి కొన్ని పాటలు రాసినట్టు మా దృష్టికి వచ్చింది. ప్రధానంగా ఆదివాసీలు వాళ్ళలో ఏ విధమైన చైతన్యం తీసుకురావాలనుకుంటున్నారు? వాస్తవంగా కూడా సార్, ఈ సమాజంలో ఆదివాసులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను కండ్లకు అద్దుకున్నట్టుగా నేను చూసిన. మా ప్రాంతంలో ఎక్కువ కూడా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల పట్ల మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. మా 5th షెడ్యూల్ భూభాగంలో ఉన్నటువంటి మా ఆదివాసీ హక్కులు ఏవైతే ఉన్నాయో మొత్తంగా కూడా రాజకీయ నాయకుల కబంధస్థాలలో ఉన్నటువంటి పరిస్థితి. ఓకే, ఇవాళ ఐటీడీలో జరుగుతున్నటువంటి అకృత్యాల మీద స్పష్టంగా నేను కళ్ళారా చూసినటువంటి పరిస్థితి. మాకు న్యాయం చేయలేని పరిస్థితి ఐటీడీఏ. ఇవాళ మేము సూటిగా ప్రభుత్వానికి సవాలు ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నామంటే, ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మొత్తంగా కూడా ఒక లంబాడ సామాజిక వర్గానికి ఎంపీ టికెట్స్ ఇచ్చినటువంటి సందర్భం. 4 లక్షల ఓట్లు ఉన్నటువంటి ఆదివాసీలకు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా టికెట్ ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ రాజకీయ పార్టీలు ఆదివాసీలను ఎంత చిన్న చూపు చూసినటువంటి వాళ్ళ పార్టీల వైఖరి ఎట్లున్నదో స్పష్టంగా చూసినాం. కాబట్టి ఆ ఆవేదన పాట రూపంలో నేను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే, అందుకు సంబంధించి రాజకీయ చైతన్యం తేవడం కోసం, ఆదివాసీలలో రాజకీయ చైతన్యం తేవడం కోసం మీరు రాసిన ఒక మంచి పాటని మా పాటకు సత్యానికి సావు లేదు పాట ప్రస్తుతం ఎంపీ ఎన్నికలలో ఇది రాసినటువంటి పాట. సత్యానికి సావు లేదు. ఉన్నత చదువునంతా నున్నంగా దోసినారు, ఎన్ఐటీలల్ల వాళ్ళే ఐఐటీలల్ల వాళ్ళే, మన కొంప ముంచినారు రో వలసవాదులంతా, మనల బిచ్చగాన్ల చేసెరో అడ్డదారిలొచ్చి, సమ్మక్క సల్పిన పోరు సరళమ్మ వీర శౌర్యం, కొమరం భీమురాంజీ గోండు దిద్దిన నెత్తుటి తిలకం, అర ఎత్తిన చల్ ఎత్తిన పోరు జెండరో మైపతి అరునన్న, అడవి బిడ్డల అండరో మైపతి అరునన్న, జీవో 3 లేకపాయే, డిఎస్సి రాకపాయే, ఐటీడీఏల తీరు ఎడ్ల కొట్టామోలే మారే, ఐదవ షెడ్యూలేమో అక్కెరకు రాకపాయే, ఈ దొంగ పలాకులకు మన మీద ప్రేమ లేదాయే, సత్యానికి సావు లేదు, సూర్యునికి మరణం లేదు, అరునన్న నడుపుతున్న తుడుం దెబ్బకెదురు లేదు, మనుకోట కిలా మీదనో మైపతి అరునన్న, ఆకుపచ్చని జెండనెత్తెనో మైపతి అరునన్న. ఈ పాట మీరు రాసిన అద్భుతమైన ఈ పాటలో ఆదివాసీల జీవన విధానంలో భాగంగా అది తెల్లజొన్న గడ్డను వేరుగా చేసి వాళ్లకు అద్భుతమైన ఆహారాన్ని అందించే ఒక వాక్యాన్ని విన్నాను. అసలు తెల్లజొన్న విషం గడ్డ ఏంటి, ఆ విషయం నుంచి వాళ్ళకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎట్లా అందిస్తారు? మా ఆదివాసీ పూర్వీకులు సార్ అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవించేవాళ్ళు. ఈ తెల్లచెన్న గడ్డలు 100 నాగుంపావుల ఇసం కంటే ఈ తెల్లచెన్న గడ్డలు ఉన్నటువంటి ఇసమే ఎక్కువ.
ఆ అడవిలో దొరికినటువంటి ఆ తెల్ల చిన్నగడ్డను సేకరించి మా ఆదివాసీలు తీసుకొచ్చి ఆ పైన ఉన్నటువంటి ఆ ఏదైతే ఆ పొర ఉన్నదో దాన్ని ఆ ఇట్లా పూర్తిగా తీసేసి పూర్తిగా తీసేసి ఆ వాగుల పొంటి ఆ వాగుల పొంటి వచ్చే నీరుకు ఎదురుగా ఈ తెల్ల చిన్న గడ్డలు ఇట్లా ఎదురుగా పెడితే ఆ నీళ్ళు అనేటివి ఆ గడ్డలకు తాకి ఆ విషం అనేది వెళ్ళిపోయిన తర్వాత ఆ గడ్డలని తీసుకొచ్చి ఒక జల్లగంపల వేసిన తర్వాత వాటిని ఉడకబెట్టుకొని ఆహారంగా మలుచుకొని తిని బతికినటువంటి నా సమాజం ఆదివాసీ సమాజం. స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా కూడా ఆహారం విషయంలో అంత విషపరమైన ఆహారాన్ని ఆహారంగా మార్చుకొని తినాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఆదివాసీలకు విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, అనేక రంగాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించకపోవడం వల్ల మేము ఎక్కువ కూడా అడవి ప్రాంతంలో నివసించే పరిస్థితి ఉన్నది. కాబట్టి అందుకనే అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి బతికినటువంటి మా జాతి. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించినటువంటి 5th షెడ్యూల్ మా గోసను చూసి 5th షెడ్యూల్ ఇచ్చినటువంటి హక్కుల మీద నేను స్పష్టంగా చూసిన కాబట్టి ఆ ఆ విషయాలనే నేను పాట రూపంలో మలిసి పాడినటువంటి సందర్భం. ఇప్ప చెట్టుకు సంబంధించి ఆదివాసీలు ఇప్ప చెట్టును అనేక రకాల అంటే యాక్చువల్ దానికి ఒక ప్రకృతిపరమైన దేవతగా పూజించి ఇప్ప చెట్టుకు అద్భుతమైన సేవలు అంటే పూజలు చేసి ఆ ఇప్ప చెట్టు నుంచి వచ్చిన ఆహారాన్ని ఈ ఆదివాసీలు ఆహారంగా తీసుకుంటారని చూసాము, విన్నాము. అది దానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి సార్? వాస్తవంగా కూడా ఈ ఇప్ప చెట్టుకు ఉన్నటువంటి చరిత్ర ఆదివాసీలకు ముడిపడి ఉంటుంది. ఎందుకు ఆదివాసీలకు ఇప్ప చెట్టుకు అనుబంధం ఏ విధంగా ఉంటుందంటే, ఈ ఇప్ప చెట్టును దైవంగా మలుసుకుంటాం. ఎందుకంటే ఇప్ప చెట్టు ఆహారంగా ఇప్ప పూలను కుడుముగా చేసుకొని తిన్నటువంటి పరిస్థితి, అప్పాలు చేసుకొని తిన్నటువంటి పరిస్థితి, ఇప్ప పూలను నానబెట్టి సార తీసుకొని తాగినటువంటి పరిస్థితి, అట్లాగే ఇప్ప పూలను తవుడు చేసుకొని తిన్నటువంటి పరిస్థితి. ఇన్ని రకాలుగా ఇప్ప చెట్టు మాకు ఆహారాన్ని ఇస్తున్నది కాబట్టి అందుకనే ఈ ఇప్ప చెట్టును మేము దైవంగా భావించుకుంటాం. అంటే ఆహారానికి సంబంధించి అనేక రకాల ఆహారాన్ని వివిధ రూపాల్లో ఇస్తున్న ఇప్ప చెట్టును ఇప్పటికీ ఆదివాసీలు దేవత రూపంలో, దైవం రూపంలో దాన్ని కొలుస్తారు అన్నమాట. నిత్యం కొలుస్తూనే ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు ఆదివాసీలకు సంబంధించి అన్ని అంటే ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన అద్భుతమైన విద్యలో భాగంగా మీకు 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ భాగంగా ప్రత్యేకమైన రాజ్యాన్ని ప్రత్యేకమైన ప్రాంతాలుగా గుర్తించి అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారు కదా. అయినప్పటికీ మరి విద్యా విధానంలో విద్యార్థులు మధ్యలోనే డ్రాప్ అవుట్స్ ఎందుకు అవుతున్నారు? ఎందుకు ముందుకు పోలేకపోతుంది? చదువులో ముందుకు ఎందుకు పోలేకపోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, వాస్తవంగా మంచి క్వశ్చన్. ఆదివాసీలు విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, రాజకీయ రంగాలలో ముందుకు పోకపోవడానికి గల కారణం ఏంటంటే, ఆదివాసీలను 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అప్పటి నుంచి నాటి నుండి నేటి వరకు కూడా ఆదివాసీలలో మార్పు రాలేదనేది కూడా, ఎందుకు రాలేదంటే ఆదివాసీలలో మార్పు, ఆదివాసులను పూర్తిగా ఏ ప్రభుత్వమైనా కానీ చిన్న చూపు చూసినటువంటి పరిస్థితి. అందుకనే మేము అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని మేము మలుసుకొని మాకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మేము పాట కూడా రాసినటువంటి సందర్భం. ఒక పాట. తెల్ల చెన్నను విషం తీయగా కడుపు నిండినోళ్ళం, ఇప్ప పూలను కుడుముగా చేసి దంచి తిన్నమయ్యా, కరేదాలికి నూకలు తీసిన కడుపు చాలదాయే, రాగుల గటకను సల్లల నుంచి తాగి బతుకుడాయే, అమ్మ పొత్తిన పాలు లేవని నువ్వు చూస్తివయ్యా, అమ్మ పొత్తిన పాలు లేవని నువ్వు చూస్తివయ్యా, 5వ షెడ్యూలు అడివి బిడ్డలకు రాసి పెట్టినావా,
అమరవీరుడయ్యా ఓ అంబేద్కర్ నువ్వు, ఆదివాసి మా గూడాలలో వెలుగు నింపినావా. కొండ కోనల వాగు వంకలా జీవించేటోళ్ళం, ఇప్ప పూలను కుడుముగా చేసి దంచి తిన్నమయ్యా. ఖరేదాలికి నూకలు తీసిన కడుపు చాలదాయే, రాగుల గటకను సల్లల నుంచి తాగి బతుకుడాయే. గోండువాన నా పోరు భూమిలో యుద్ధం చెయ్యంగా, గోండువాన నా పోరు భూమిలో యుద్ధం చెయ్యంగా, ఆ చీకటి బతుకుల దీపం నువ్వే వెలుగు నింపినావా. అమరవీరుడయ్యా ఓ అంబేద్కర్ నువ్వు, ఆదివాసి మా గూడాలలో వెలుగు నింపినావా. చాలా అద్భుతమైన పాట. అయితే ఆదివాసీలకు సంబంధించిన అనేక రకాల పోరాటాలలో మీ ప్రాంతంలో జరుగుతున్న భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలు జరుగుతుంటాయి. అక్కడ జరిగిన పోరాటాలకు సంబంధించిన అమరవీరుల పైన ఏమైనా పాటలు రాశారు? రాసినాం సార్. నాటి ఆర్యుల వలస ఆర్యుల నుండి వలస బ్రిటిష్ వరకు, పాలకుల వరకు అనేక పోరాటాలు, జల్ జంగిల్ జమీన్ కోసం, ఆదివాసుల అస్తిత్వం కోసం రక్తం ఏరులై పారినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. నాటి దండకారణ్యంలో కూడా ఆదివాసీ జాతి నెత్తురు రక్తం చిందినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా. అమరవీరుల త్యాగాలు లేకపోతే వాస్తవానికి కూడా పాటలు కూడా లేవు. అందుకనే ఆదివాసీ హక్కుల పోరాట సమితి కళా సమితి వ్యవస్థాపకులు కుర్సం పోతరాజన్న నాకు రాసిచ్చినటువంటి అడవిలో మోదుగుపుల పాట, నాకు రాసిచ్చినటువంటి పాట మీ ముందు ముస్తా సార్. అడవిల మోదుగు పువ్వులు ఆదివాసుల ముద్దు బిడ్డలు, కొండ కోనల్లో గోగు పువ్వులు ఆదివాసి ముద్దు బిడ్డలు, జనం కోసం ప్రాణమన్నారు, జలు చెంగిలు నినాదమన్నారు, పల్లెల్లో గూడాలు తిరిగిరి, ఆదివాసి గుండె కోతలింటిరి, ఆదివాసుల చేతుల జెండలో అయ్యో ఆకాశాన అరుణ తారలో, అడవిల మోదుగు పువ్వులు ఆదివాసుల ముద్దు బిడ్డలు, కొండ కోనల్లో గోగు పువ్వులు కోయోల కన్న బిడ్డలు, ఇనుప కంచెలు జైలు గోడలు కర్పి నీడలా కాకి లాఠీలు, 144 సెక్షన్లు ఆపలేవు ఆదివాసి పోరును, అలనాడు సమ్మక్క సారక్క జంపన్నల నాగులమ్మలు, ప్రతాప రుద్రంతో కొట్లాడి ఒరిగినట్టి ఓరుగల్లురా, ఒరిగినట్టి ఓరుగల్లురా, మేడారము అడవి గడ్డారా, అడవిల మోదుగు పువ్వులు ఆదివాసుల ముద్దు బిడ్డలు, కొండ కోనల్లో గోగు పువ్వులు ఆదివాసి ముద్దు బిడ్డలు, మన్యము కొండల్ల మందారం శ్రీకాకుళ పోరు సత్యము, ఇంద్రవెల్లి అమర వీరుడు రామ్జీగొండు నీకు వందనాలయ్యా, ఆదిలాబాదు డైనమిట్టురా అమర వీరుడా కొమరం భీముడా, దట్టమైన దండ కారణ్యం దండుకు గుండెకాయరా, బీర్సా ముండ సోయం గంగులు దొరకు పోరు నేర్పిన నల్ల మల్లరా, కడుపులో మిమ్ముల దాచెనా కన్న తల్లలే మిమ్ము వెంచెనా, అడవిల మోదు. ఆదివాసీ గూడాలలో ఉన్న అనేక రకాల సమస్యలని, ప్రజల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి
ఏమైనా సాంస్కృతిక ఉద్యమం చేయడానికి ఏమైనా మీకు ఆదివాసీల జీవితాల్లో అద్భుతమైన ప్రగతి రావడం కోసం ఆదివాసీల సమస్యలపై సంస్కృతి ఉద్యమం చేయడానికి మీరేమైనా కళా బృందాలను తయారు చేస్తున్నారా? తప్పకుండా సార్, మేము స్టేట్ వైజ్గా తుడుందెబ్బ ఆధ్వర్యంలో కళా సమితిని కూడా ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు తయారవుతాయి సార్. ఓకే. తప్పకుండా మాటతో పాటుగా కళ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎన్ని మాట్లాడినా కూడా పాట రూపంగా మా హక్కులు చట్టాలు ఉంటాయి అనేది కూడా మేము పాట రూపంగా ముందుకు తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాం సార్ ఇప్పటి వరకు. ఆదివాసులకు సంబంధించిన వాళ్ళ గుండెలకు తాకే విధంగా రాసిన పాట ఏవైనా ఉంటాయి? ఈ ప్రజల కోసం రాసిన మీ పాట, ఒక పాట పాడండి. తప్పకుండా సార్. కదిలిందిర కదిలిందిర కదం దొక్కెనో తుడుందెబ్బ మోగెనో ఆదివాసి విద్యార్థులు దండు గట్టెనో జంగు సైరనూదెనో గోదావరి నది పైన కట్టిన ప్రాజెక్టులలో స్థానిక ఆదివాసికేమో బింద నీరు కరువాయే. ఇది మళ్ళీ తీసుకున్నాను సార్, ఇది మర్చిపోయినా. ఓకే, సో ముగిద్దాం. సో ఆదివాసీల సమస్యలపై చిన్నతనంలోనే ఆదివాసీల అస్తిత్వంపై అల్పెరగని పోరాటం సంస్కృత ఉద్యమాన్ని నిర్మిస్తున్న ఓనేటి మధుసూదన్ గారు ఇంకా అనేక రకాల పాటలు రాసి ఆదివాసీ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుందాం. నమస్తే.